హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. కార్నర్ ప్రాపర్టీ అనమాట. కార్నర్ బిట్ చూస్తున్నారు కదా, కార్నర్ బిట్. ఈ ప్రాపర్టీ ఎక్కడుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ప్రాపర్టీ వచ్చేసి వనస్థలిపురంలో ఉందండి. సాయి గార్డెన్స్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. G+1 గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏంటంటే ఒక షటర్ ఇవ్వడం జరిగింది, కమర్షియల్ ఒక షటర్ ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ కూడా ఉందండి. అంటే ఈ షటర్ వాళ్ళు బ్యాక్ సైడ్ రెంట్కి ఉండొచ్చు, లేదు అనుకుంటే ఈ షటర్ని కూడా మనం సపరేట్గా అయితే రెంట్కి ఇవ్వచ్చండి. ఈ ఏరియాలో షటర్ ఇచ్చుకుంటే అట్లీస్ట్ 6,000 to 8,000 ఈ షటర్కే వస్తాయట. సింగిల్ బెడ్రూమ్కి ఏమో ఒక 10,000 అండి. మొత్తం కలిపి కిందనే మనకి ఏంటంటే ఒక 20,000 వరకు రెంట్స్ అయితే రావడం జరుగుతుందండి. మంచి ప్రాపర్టీ. పైన ఓనర్స్ కోసం అయితే డబుల్ బెడ్రూమ్ 2 BHK అయితే కట్టడం జరిగింది. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్తాను. మీరు ఒకసారి ఎలివేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఎలివేషన్ చూసుకుంటే లేటెస్ట్గా చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. చాలా మంచి ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, 30 feet రోడ్ అండి. ఇది మంచి కాలనీలో ఉందండి. ఇక్కడ అంటే ఆల్రెడీ చుట్టూ చూస్తే హౌజెస్, అపార్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇది G+1 పర్మిషన్ కూడా ఉందండి దీనికి. ఇది కార్నర్ బిట్ అనమాట. వెంటిలేషన్ ప్రాబ్లమే అసలు ఉండదు. ఒకసారి మీరు కార్నర్ కూడా వచ్చి మీకు ప్రాపర్టీ చూపిస్తున్నానండి. సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట. చూస్తారు కదా ప్రాపర్టీ. ఇటు కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఒక రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు CC రోడ్ కూడా ఉంది. మనకు 30 feet రోడ్ అయితే అంది. ఇది కూడా 30 feet రోడే అనమాట. మనకు వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా కార్నర్ బిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ 140 square yards అండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 37 into 34 అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ అయితే 2 ఫెసిలిటీస్ అయితే ఉండడం జరిగిందండి. మన గేట్ ఏదైతే ఉందో 10 feet గేట్ అయితే తీసుకున్నారండి. ర్యాంప్ కూడా మనకు గ్రానైట్తో ర్యాంప్ కూడా తీసుకున్నారు. 2 gates అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మంచిగా పార్కింగ్, స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. కింద మొత్తం మనకు పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేసినారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసినారండి పార్కింగ్లో. ప్లస్ మనకి ఏవైతే పిల్లర్స్ వచ్చినాయో పిల్లర్స్ కూడా మంచిగా టైల్స్ పెట్టేసి గోల్డెన్ స్ట్రిప్స్తో నీట్గా అయితే పెట్టడం జరిగిందండి. ప్లస్ మూలకు అంటే లాస్ట్ ఈశాన్యంలో మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఈశాన్యంలో వాస్తు ప్రకారం బోర్ అయితే తీసుకోవడం జరిగింది. బోర్ పక్కకే మనకు 5,000 లీటర్ది సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నా ఇక్కడ సంపు కూడా ఇవ్వడం జరిగింది. కింద చూస్తున్నారు కదా, కింద ఇది ఏంటంటే రెంటల్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇదైతే కిచెన్ అన్నమాట. కిచెన్ చూస్తున్నాం కదా, ఇది స్ట్రేట్గా వస్తే మనకి ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్లో కూడా మంచిగా ప్లాట్ఫామ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా విండో కూడా తీసుకోవడం జరిగింది. కింద మొత్తం టైల్సే యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇటు వచ్చేసేస్తే ఇది హాల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బెడ్రూమ్, హాల్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్ అయితే చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. దాని బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాష్రూమ్ కూడా స్పేషియస్గా పెద్దగా టైల్స్ తీసుకుని లాస్ట్ రూఫ్ టైల్స్ తీసుకున్నారు. చాలా నీట్గా ఉందండి. పైన మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఎందుకంటే ముందు షటర్ ఉంది కదండి, ఆ షటర్ వాళ్ళకి తీసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. ఒకసారి మీరు ఇక్కడ రాండి, మీకు అర్థమైపోద్ది. ఈ షటర్ ఏదైతే ఉందో చాలా స్పేషియస్గా మంచిగా షాప్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఏవైతే రూమ్స్నే వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మంచి ఒక విండో అయితే తీసుకున్నారు. షటర్ కూడా పెద్ద సైజ్ అండి. ఇది చాలా మంచిగా స్పేషియస్గా మంచి షాప్ అయితే పడుతుంది అన్నమాట. కిరాణం షాపు లేకపోతే బొటిక్ అలాంటివి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచిగా చూస్తే అక్కడ వరకు మంచిగా నీట్గా ఉంది. ఇన్ కేస్ ఆ షటర్ కూడా సపరేట్ ఇవ్వాలనుకుంటే ఈ డోర్ ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటే మనం షటర్ని కూడా సపరేట్ ఇవ్వచ్చు. ఇటు మళ్ళీ వేరే అలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకసారి ఇదైతే చూస్తున్నారు కదా, ఓనర్ కోసం ఫస్ట్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది చూద్దాం రండి. ఒకసారి పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ ప్లగ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా నీట్గా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ప్రాపర్టీ అయితే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి మనకు స్టెప్స్ 3.5 feet తీసుకున్నారండి. ఇవి కూడా గ్రానైట్ తీసుకున్న స్టెప్స్. స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. వెంటిలేషన్ దీనికి అసలు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది కార్నర్ బిట్ అనమాట. కార్నర్ బిట్ కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఒకసారి పైకి వచ్చాము. మనము పైకి వచ్చాక చూడండి, ఇది బాల్కనీ అన్నమాట. బాల్కనీ కూడా
కింద మంచిగా టైల్స్ వేసినారు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. చూడండి సింహద్వారం ఎంత బ్యూటిఫుల్గా మంచిగా ఉందో సింహద్వారము. దీనికి యూజ్ చేసిన డోర్స్ చూస్తే మంచిగా ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ డోర్స్ తీసుకున్నారు. పక్కకు విండోస్ ఐరన్తో గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేస్ అన్నమాట. ఈస్ట్ ఫేస్ చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేస్ సింహద్వారం అయితే తీసుకోవడం జరిగింది. పక్కకు చూస్తే నెంబర్ ఆఫ్ టైల్స్ కూడా తీసుకున్నారు. మంచిగా గోల్డెన్ స్ట్రిప్ తీసుకున్నారు. మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారండి ఇక్కడ. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ చూస్తే మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు చాలా మంచిగా ఉందండి కన్స్ట్రక్షన్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి ఎంటర్ కానీ ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ కానీ ఇక్కడ డోర్ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ఇది వాస్తు ప్రకారము ఇక్కడ డోర్ ఉండాలి కాబట్టి డోర్ తీసుకున్నారు. విండోస్ కూడా చూసుకుంటే 6x4 విండోస్ అండి. 6x4 విండోస్ తీసుకున్నారు స్పేషియస్గా పెద్దగా. పైన నీట్ ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. ప్లస్ లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ పక్కకే మనకి వచ్చేసి కిచెన్ కూడా తీసుకున్నారు. కిచెన్ చూస్తున్నారు కదా, యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ఇది ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్తో తీసుకున్నారు. మంచిగా నీట్గా ఉంది. ఇక్కడ చూస్తే ఒక పూజ గది కూడా తీసుకున్నారు. ఒక ఫ్యామిలీ కోసం ఒక పూజ గది కూడా తీసుకున్నారు. దీంట్లో షెల్ఫ్స్ చాలా ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. మనం బయటకు వస్తే కిచెన్లో పక్కకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ ఇది వాష్ ఏరియా అన్నమాట. నీట్గా మంచి చిన్నగా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇది కార్నర్ బిట్టు. చుట్టూ మనకి ఏంటంటే హౌసెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మంచి కాలనీలో ఉంది. కార్నర్ బిట్ అనమాట. చాలా తక్కువ ప్రైస్ అయితే మీరు కోడ్ చేస్తున్నారండి. ప్రైస్ అనేది మీకు రివీల్ చేస్తాను. వీడియో మొత్తం చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏదైనా డైనింగ్ నుంచి కొంచెం ముందు పోతే ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ వాష్ ఏరియా కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా టైల్స్ లాస్ట్ వరకు పై వరకు ఇచ్చినారు. ఒక డోర్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు. చాలా బాగుందండి. నెక్స్ట్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. లెఫ్ట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందండి. చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. విండో చూస్తారు కదా, పెద్ద విండో కూడా తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అన్నమాట. ఇక్కడ చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా ఇంకో విండో ఇచ్చినారు. 4x4 విండో ఇచ్చినారు. ఈ విండో ఓపెన్ చేసిందంటే మనకు రోడ్డే అండి. రోడ్డు మీద కనిపించేసేస్తుంది అనమాట. కార్నర్ బిట్ కాబట్టి మంచిగా మనకి ఏంటంటే రోడ్డు ప్రాబ్లం లేకుండా మంచిగా ఉందండి. ఇక్కడికి ఏంటంటే బస్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి ఒక పెద్దది బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా పై వరకు మొత్తం టైల్స్ అయితే యూజ్ చేసినారండి. మనకు గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఒక పెద్ద విండో కూడా తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా మనకి ఏంటంటే వాటర్ ప్రూఫ్ డోర్స్ కూడా తీసుకున్నారండి. నీట్ ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఉంది. మీరైతే క్వాలిటీ డోర్స్ అయితే అన్నింటిలో మంచి యూజ్ చేసినారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేకు ఇవన్నీ ప్రెస్ డోర్స్ లాగా అలా యూజ్ చేసినారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా మంచి చాలా బాగుందండి. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు. విండోస్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి బెడ్రూమ్లో ఏంటంటే ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారండి. అట్లా ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనము బయటికి రావచ్చు. బాల్కనీ ఇచ్చినారండి. చిన్న బాల్కనీ చూస్తున్నాం కదా, బాల్కనీ ఇంకో బాల్కనీ ఇచ్చినారు. చుట్టూ ఒకసారి రోడ్డు చూస్తున్నారు కదా, రోడ్డు అయితే చూడండి చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్డు మీద ప్రాపర్టీ కార్నర్ బిట్ అనమాట. ప్రాపర్టీ 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. 37x34 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి 2300 SFT అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట. చూస్తున్నారు మంచి ప్రాపర్టీ. పైన ఫాల్ సీలింగ్ కానీ కింద టైల్స్ కానీ ఎక్కడ వదిలిపెట్టకుండా మంచి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 140 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ సాయి గార్డెన్ కాలనీలో అయితే ఉందండి. వనస్థలిపురం అండి. వనస్థలిపురంలో ఉంది ప్రాపర్టీ. ఇటు విజయవాడ హైవేకి ఇటు మన సాగర్ హైవేకి నియర్ బై ఉందన్నమాట. మనకు డిమార్ట్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది. వనస్థలిపురం డిమార్ట్ నుంచి అలా బిఎన్ రెడ్డి చౌరస్తా నుంచి కూడా చాలా నియర్ బై అయితే ఉంది. ఇద్దరికి మధ్యలో ఉందండి. కన్వీనెంట్గా ఉంది. కాలనీ అయితే హైఫై కాలనీ అండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్. ఒకసారి లైవ్లో చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఏంటంటే మనం పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా టెర్రస్ చూసిన తర్వాత మాట్లాడుకుందామండి. పైకి వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే స్టెప్స్ ఏవైతున్నాయో 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉంది. ప్లస్ విండోస్ చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం ఎక్కడ రాకుండా చేశారు. ఇది ఆల్రెడీ కార్నర్ బెడ్. స్టిల్ చాలా కేర్ తీసుకున్నారండి. పైనుంచి వర్షం పడితే పడకుండా ఇవన్నీ పైన రేకులు కూడా పెట్టడం జరిగిందండి. మనమైతే ఇప్పుడు పైకి రావడం జరిగింది. ఒకసారి చుట్టూ చూడండి, కాలనీ చూడండి
ఎంత బాగుందో. ఆల్రెడీ మంచి మంచి హౌజెస్, మంచి మంచి అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ వచ్చి ఉంటున్నారండి. ఈ ప్రాపర్టీ కూడా మంచి కాలనీలో ఉంది, కాలనీ మధ్యలో ఉందండి. G+1 అన్నమాట. కింద మనకు కమర్షియల్ కూడా కట్టారు. మనకు ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. నియర్ బై మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. మీకు నచ్చితే లైవ్లో వచ్చి చూడండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేడండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ మీద పెడితే మీరు డైరెక్ట్ వచ్చి చూడండి. వస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. ఇది 100% వాస్తుని అయితే కట్టినామని చెప్పినారు. అదేవిధంగా దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వస్తుందంట. G+1కి పర్మిషన్ కూడా ఉందండి. బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా అన్నీ ఉన్నాయండి. ఇది వనస్థలిపురంలో ఉందండి. ఇది మనకు సరూనగర్ మున్సిపాలిటీ కింద అయితే రావడం జరుగుతుందండి. GHMCలోనే ఉంది ఇది. సో ఎలాంటి ప్రాబ్లం లేని ప్రాపర్టీ అన్నమాట. ఎల్బీనగర్ మెట్రో కూడా చాలా నియర్ బై అయితే ఉందండి. ఇది ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,30,00,000 అయితే చెప్తున్నారండి. బట్ ఇది ఏంటంటే నెగోషియబుల్ అనమాట, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. ఈ ఏరియాలో ఏంటంటే పర్ యార్డ్ వచ్చేసి 50,000 to 60,000 అయితే పర్ యార్డ్ నడుస్తుందంట. చుట్టుపక్కల అంతా అదే ఖాళీ ప్లేస్లలో అదే చెప్తున్నారు. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్గా నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మేము లొకేషన్ దీని అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేస్తాము. డిస్క్రిప్షన్ కూడా ఒకసారి అవన్నీ కూడా చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.